అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మనం పొద్దున్నప్పుడు బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలంటే ఇడ్లీ, పూరి, పెసరట్టు ఇలా చేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ మనకి ఒకసారి అందుబాటులో ఉండకపోవచ్చు. ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ ఒక వెరైటీగా చేసుకోవాలనుకుంటే ఇలా అటుకులతో రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇలా రైస్తో మామూలుగా పప్పు అన్నం అంటే ఎవరు ఇష్టపడరు పిల్లలు. కానీ దీన్ని మనం ఈ రైస్తో పాటుగా శనగపప్పు, అదేవిధంగా కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు ఇష్టం లేని వాళ్ళు కందిపప్పు, పెసరపప్పు ఈ రెండు రైస్ తోటి మనం ఒక టిఫిన్ లాగా ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద మనం చేసుకోవచ్చు. అదే వేసవికాలం దీంట్లో కొంత కర్డ్ వేసుకు తిన్నట్లయితే కడుపు చల్లగా ఉంటుంది. మరి వేరే ఆయిల్ ఫుడ్స్ ఏమి తినక్కర్లేకుండా కూడా ఉంటుందండి. తర్వాత ఎప్పుడో 2 o'clock 3:30 కల్లా అలా భోజనం చేయొచ్చు. ఇది తయారు చేసుకునే విధానం సింపుల్ అండి. మనం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నట్లయితే అదే గ్లాస్తో ఆ గ్లాస్కి సమానంగా శనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు వద్దనుకునే వాళ్ళు పెసరపప్పు, కందిపప్పుతో ఒక కొలత తీసుకుని ఒక గ్లాసుడు బియ్యానికి ఇదో గ్లాసుతో ఒక గ్లాసుడు బియ్యానికి ఒక గ్లాసుడు 2 పప్పులుతో ఇంకో 2 గ్లాసులు నీళ్లు, కొంచెం మెత్తగా కాలిన వాళ్ళు ఒక గ్లాస్ పోసుకోవచ్చండి. మనం మీకు రైస్ కుక్కర్లో పెట్టేసి అది ఉడికిపోయిన తర్వాత కొద్దిగా మన చిన్న మూకుడు తీసుకుని అందులో కొద్దిగా నూనె కానీ నెయ్యి అయితే బాగుంటుంది. కొద్దిగా 2 స్పూన్లు నెయ్యి వేసింది. అందులో ఒక చిన్న ఏంటంటే ఇది ఒక మిరియాన్ పొడి అయినా సరే, దాంట్లోనేమో జీలకర్ర కొద్దిగా ఇంగువ వేసినట్లుగా వేసుకొని జస్ట్ పోపు పెట్టేసి మనం రైస్లో కలిపేస్తే చాలా కమ్మగా ఉంటుందండి. ఇది మనం పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకుని తిన్నట్టయితే కడుపు చల్లగా ఉంటుంది. వీడియో మీకు నచ్చిన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.